మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నా పేరు ఒడిత్యా శంకర్ నాయక్. నేను ఏపీ స్టేట్ ఎస్టీ కమిషన్లో గౌరవ సభ్యులుగా ఉన్నాను. ఇవాళ అన్నమయ్య జిల్లా అనంతరాజుపేట రైల్వే కోడూరు గిరిజన బాలికల మినీ గురుకుల కమిషన్ మెంబర్గా విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ దాదాపుగా 300 మందికి శాంక్షనింగ్ స్ట్రెంత్ ఇవాళ ప్రభుత్వం ఇచ్చినప్పటికి కూడా కేవలం 224 మంది విద్యార్థులు మాత్రమే ఇప్పటిదాకా ఎన్రోల్ అయి ఉన్నారు. మరి ఇక్కడ క్యాంపస్ ప్రిమిసెస్ అంతా కూడా ఇవాళ యాజ్ ఏ కమిషన్ మెంబర్గా, అదేవిధంగా మా ట్రైబల్ వెల్ఫేర్ డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసరు, అదేవిధంగా లోకల్గా ఉన్నటువంటి మరి స్థానిక ప్రజాప్రతినిధులు, ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి మండల స్థాయి అధికారులు, మీడియా, ప్రజా సంఘాలు, ప్రజలందరి సమక్షంలో ఇవాళ విద్యార్థులందరినీ కూడా ప్రత్యక్షంగా కలిసి, గతంలో ఇక్కడ నాన్ టీచింగ్ స్టాఫ్ కుక్ అంటే వంట చేసే వాళ్ళు లేకపోవడం వల్ల విద్యార్థులు చేశామని కూడా ప్రత్యక్షంగా వాళ్ళు కూడా చెప్పారు. ఇక అంటే అలా జరగకూడదు, జరిగిన దానికి కూడా మేము తప్పకుండా వాళ్ళ ద్వారా ఎక్స్ప్లెనేషన్ని కూడా కాల్ఫర్ చేయడం జరుగుతుంది. వారి నుంచి అన్ని విషయాలు తెలుసుకొని భవిష్యత్తులో అలా జరగకుండా పూర్తి స్థాయిలో విద్యార్థులకు మంచి చేయడానికి ఇవాళ మేమందరం ఇక్కడికి వచ్చామని తెలియజేస్తా ఉన్నాం. మరి ఏం జరిగిందనే దాని మీద మీ నుంచి ఏదైనా మీ దగ్గర ఆధారాలు ఉంటే ఇవ్వండి. తప్పనిసరిగా ఎవిడెన్స్ని బట్టి మనం నిజంగా తప్పు జరిగి ఉంటే ఆ తప్పును సమర్థించేటువంటి ప్రయత్నం జరగదు. తప్పుని తప్పనిసరిగా పని చేసేదానికే ఇక్కడ వచ్చామని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఇక్కడ మైనింగ్ లీజ్ ఇచ్చింది అంటే ఇక్కడే గ్రామం ఉంది, ప్రజలు ఉన్నారు, స్కూల్ కూడా ఉంది. అంటే అక్కడ ఏదైనా అలా జరిగితే తప్పనిసరిగా అలా పిల్లలకి దాని ద్వారా ఏదైనా అబ్జెక్షన్ జరుగుతుందని మనకు తెలిస్తే మనం మైనింగ్ డిపార్ట్మెంట్కి కూడా రాసి ఎక్కడైతే ఆ మైనింగ్ నుంచి డస్ట్ వస్తూ ఉందో అలా రాకుండా వాళ్ళని అక్కడ తగు చర్యలు తీసుకోమని కూడా మనం రాసే అవకాశం మనకు ఉంది. ఎందుకంటే మన పిల్లలకి నష్టం జరిగినప్పుడు ఆ గ్రామం తీసేటప్పుడు ఈ స్కూల్ కూడా తీసేస్తారు. అంటే ఆ రోజు అలాంటి పరిస్థితి వస్తే ఈ క్యాంపస్ ని కూడా ఎక్కడో ఇంకో చోట మార్చి దీనికి ఇంకో అవసరానికి వాడుకుంటారు. ఏం చేయాలో మనం చేస్తాం. అంటే నేను మీ దగ్గర మాట్లాడేది నా లిమిట్లో నేను మాట్లాడగలను. నేనేం చెప్పాలో, నేనేం చేయాలో తప్పనిసరిగా మీ అందరి సమక్షంలో ఇక్కడ అధికారులు ఉన్నారు, వారి సలహా సూచనలు తీసుకొని మనం ముందుకు వెళ్తాం. ఓకేనా?